ఏమైందమ్మో? ఎందుకలా అరుస్తున్నావు? రామ్మా. ఏమైంది? రా. ఎక్కడికమ్మో? ఏంటి అందరూ అలా షాకింగ్ గా చూస్తున్నారు? ఓ, మిమ్మల్ని అందరినీ వెతుక్కుంటూ ఇక్కడికి ఎలా వచ్చానా అని ఆలోచిస్తున్నారా? నేను గురిపెట్టి వదిలిన బాణం లాంటిదాన్ని. లక్ష్యాన్ని ఛేదించే వరకు ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం ఒక్కటే, అది మీ పతనం. మీ పతనం చూసే వరకు నేనెలా రిలాక్స్ అవుతాను? నుండి కావాల్సినవన్నీ లాక్కున్నాం. ఇంకా మా దగ్గర ఏముందని లాక్కోడానికి వచ్చావు? ఇంకా మీ దగ్గర నుండి లాక్కోవడానికి చాలా ఉన్నాయి రాహుల్. ఇంకా నీకు ఏం కావాలి కనిష్క? మీ దగ్గర ఇంకా మిగులున్న ఆ కాస్త సంతోషాన్ని లాక్కోవాలి. ఎలాగైనా బ్రతకగలము అని నమ్మే మీ ఆత్మవిశ్వాసాన్ని నేను లాక్కోవాలి. ఒక మంచి భవిష్యత్తు రాబోతుందని ఎదురు చూసే మీ ఆశని నేను లాక్కోవాలి. చూడు కనిష్క, నీ పగకి అర్థం లేదు, నీ ప్రతీకారంలో న్యాయం లేదు. ఏం జరిగిందో తెలుసుకోకుండానే మా మీద అనవసరమైన పగ పెంచుకుంటున్నావు. అర్థాంతరంగా మమ్మల్ని రోడ్డు పాలు చేశావు. ఇంకా నీకు సంతృప్తి దొరకలేదా? లేదత్తా, నాకు కావలసిన సంతృప్తి ఇంకా నాకు దొరకలేదు. ఇంకా ఏం చేస్తే నీకు సంతృప్తి దొరుకుతుంది కనిష్క? మా ప్రాణాలు కావాలా? మా ప్రాణాలు తీశాక అప్పుడైనా నీకు సంతృప్తి దొరుకుతుందా? ఒక్కసారిగా మీరు చచ్చిపోతే నాకెలా సంతోషంగా ఉంటుంది? బ్రతుకు మీద మీకు భయం మొదలవ్వాలి. ప్రతిరోజు మీకు ప్రశాంతత కరువవ్వాలి.